Hi to all అండి. very good morning. I am Renuka. All of you, how are you అండి? I'm fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీకు దూరంగా నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ నుండి మీకు ఏమైనా కమ్యూనికేషన్ అనేది వస్తుందా చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోడ్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి. మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేశానండి. వీటిలో నుంచి 10 ఎనర్జీస్ అయితే తీస్తాను. మీరు రీడింగ్లోకి వెళ్ళే ముందు అయితే మీ వ్యక్తి యొక్క నేమ్, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇమాజిన్ అయితే చేసుకోండి. మీకు రీడింగ్ పాజిటివ్గా రావాలని యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి. నేను కార్డ్స్ అయితే తీస్తున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి. అలాగే సెకండ్ వన్ వచ్చేసి 10 ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది. థర్డ్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. ఫోర్త్ వన్ వచ్చేసి 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. ఫిఫ్త్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. సిక్స్త్ వన్ వచ్చేసి జడ్జిమెంట్ కార్డ్ వచ్చిందండి. అలాగే సెవెంత్ వన్ వచ్చేసి చారియట్ ఎనర్జీ వచ్చింది. అలాగే ఎయిత్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి. నైన్త్ వన్ వచ్చేసి 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. 10th వచ్చేసి 8 ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది. మీ వ్యక్తి నుంచి మీకైతే పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయండి. చాలా ఇష్టపడుతూ ఉన్నారు, మీ దగ్గరికి రీయూనియన్ కావాలి, మీ లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు. మీకు చేసింది అన్యాయంలాగా ఆ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే గతాన్ని మొత్తం మీరు మర్చిపోవాలి, తను మర్చిపోవాలని ఆ పర్సన్ కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పటిదాకా మీ నెంబర్ బ్లాక్లో ఉన్నా, మీరు ఒకరు మొహం ఒకరు చూస్తూ ఉన్నా, దగ్గర ఉండి కూడా కొన్ని రిలేషన్స్ అయితే మాట్లాడుకోలేకుండా అలాంటి బంధాలు కూడా ఉంటాయండి. అలాంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే అవుతున్నాయి. అంటే ఒకే హౌస్లో ఉంటారు, ఇద్దరికి మాత్రం ఎలాంటి కమ్యూనికేషన్ అనేది ఉండదు. మీ లైఫ్లో మీరు ఉంటారు, తన లైఫ్లో తను ఉండడం అనేది జరుగుతుంది. అలాంటి వాళ్ళ నుంచి కూడా మీకు మంచి రిలేషన్ అనేది ఉండబోతుంది. మిమ్మల్ని అయితే అర్థం చేసుకుంటారు. వారు తప్పు చేశారండి. మీకు ఆపోజిట్లో ఉన్న పర్సన్ అయితే తప్పు చేయడం అనేది అయితే జరిగింది. బట్ ఏంటంటే తన యొక్క తప్పును తను ఒప్పుకుంటూ ఉన్నారు. అలాగే మీరు తనతోటి ఉంటేనే విక్టరీ అనేది ఉంటుంది. తను పాజిటివ్ వైబ్స్ అనేటివి చూడాలి. ఇప్పటిదాకా చూసిన నెగిటివ్ అన్నీ కూడా పోవాలని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఎలాగైనా మీకు అపాలజీ అనేది చెప్పాలి. తను థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడానికి రీజను తనని అట్రాక్ట్ చేసేసిందని, తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక వెళ్ళాను అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు. అందుకే మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను, నీకు నేను బాధే ఇచ్చాను, హ్యాపీ మూమెంట్స్ ఏమి ఇవ్వలేదు, నీ ఎమోషన్స్ తోటి నేను ఆడుకున్నాను, అలాంటి కర్మ నాకు కూడా వచ్చేసింది, నేను చాలా ఇగ్నోర్ చేశాను అని కూడా తనైతే చెప్తూ ఉన్నారు. తన యొక్క మాటలు పట్టుకొని కూడా నేను ఫిజికల్గా మెంటల్గా హరాస్మెంట్ అయితే చేశాను, అంటే నాకు వాళ్ళే ముఖ్యం అనేలాగా నేను బిహేవ్ చేశాను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్క మూమెంట్ కూడా తను తలుచుకుంటూ ఉన్నారు. ఒంటరిగా ఉంటూ ఉన్నారు. తను ఎవరితోటి ఎక్కువగా స్పెండ్ చేయడం లేదు. తన లోపల వచ్చే కోపాన్ని అంతా కూడా అణిచేసుకొని ఉంటూ ఉన్నారు. అంటే తప్పు తన వైపు ఉంది కాబట్టి ఎవరిని ఏమనలేకపోతూ ఉన్నారు మీ యొక్క వ్యక్తి. తన ఎమోషన్స్ ఎవరికి కూడా షేర్ చేయడం లేదు. తను ఒక స్టక్డ్ పొజిషన్లో ఉన్నాను, బాధాకరమైన సిచ్యువేషన్లో ఉన్నాను అంటూ ఉన్నారండి. మీ లైఫ్లోకి రావడానికి థర్డ్ పార్టీ తనని యాక్సెప్ట్ చేయడం లేదు, వెళ్ళనివ్వట్లేదు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న పేరెంట్స్ వస్తారండి, కొత్త వాళ్ళకి చెప్తూ ఉన్నాను. అలాగే తన లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తారు, ఫ్రెండ్స్ రావడం జరుగుతుంది. ఇలా ఎందరెందరో మీకు మీ వ్యక్తికి మీ యొక్క బంధాన్ని కలవనివ్వకుండా చూసే వాళ్ళందరూ కూడా థర్డ్ పార్టీ కిందికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి చాలా వేగంగా అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు.
ఏటా అంటే ఇక్కడ 9 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. మీ లైఫ్‌లోకి రాగానే తను సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటూ ఉన్నారు. అది కూడా మంచి ఇంటెన్షన్స్ తోటి మీరు వారి యొక్క పర్సన్ అని అంటే తను మీ లైఫ్‌లో ఉన్నప్పుడు మీ యొక్క లైఫ్‌ని అంటే మూడు వాడిన చెట్టులాగా చేయడం అయితే జరిగింది. బట్ ఏంటంటే ఒక కొత్త లైఫ్ అనేది నేను నా పర్సన్‌కి ఇవ్వబోతూ ఉన్నాను అని అంటే ఒక ఇగో తోటి కూడింది, యాటిట్యూడ్ తోటి కూడిన కొత్త లైఫ్ అనేది ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ కూడా తను బ్యాలెన్స్ అయితే చేయాలనుకుంటున్నారు. అది డబ్బు పరమైనయైనా లేదంటే మీకు థర్డ్ పార్టీకి కూడా స్పేస్ అనేది ఉండాలని కూడా తను ఆలోచిస్తూ ఉన్నారు. అంటే అది తన యొక్క పేరెంట్స్ అయ్యారనుకోండి, వారిని ఒక దగ్గర ఉంచాలని, అలాగే మిమ్మల్ని ఒక దగ్గర ఉంచాలని, మీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండొద్దు, మీ మధ్యలో ఎలాంటి టవర్ మూమెంట్లు అనేటివి రావద్దు. ఎందుకంటే అక్కడ తను ధైర్యం లేని ఒక పర్సన్గా బిహేవ్ చేయాల్సి వస్తుంది అని కూడా అంటూ ఉన్నారు. అంటే తనకి అక్కడ బోన్స్ అనేటివి విరిగిపోయినలాగా అవుతుంది. మిమ్మల్ని వాళ్ళని హ్యాండిల్ చేయలేక ఇబ్బందికరమైన పరిస్థితులు అనేటివి ఫేస్ చేయాల్సి వస్తుంది అని కూడా తను అంటూ ఉన్నారండి. కొత్త లైఫ్ అనేది లీడ్ చేయాలి అని కూడా ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఒక న్యాయం అనేది కావాలి అనుకుంటున్నారు. జడ్జిమెంట్ వచ్చిందండి. అంటే ఏంటంటే తనకు తాను న్యాయం చేసుకొని మీకు కూడా చేయాలి. అలాగే దేవుడు తనని క్షమించాలి మీకు చేసిన దానికి. ఇలాంటి మిస్టేక్స్ అన్నీ మళ్ళీ రిపీటెడ్ నేను చెయ్యను. మీ పైన ఫాల్స్ ఎలిగేషన్స్ అనేటివి పెట్టను. నువ్వు నన్ను నమ్మాలి. నేను గతంలో డ్యూయల్ మైండ్ సెట్ తోటి ఉండి నేను కార్మిక్ రిలేషన్స్ కోసం వెంపర్లాడుకుంటూ వెళ్ళాను అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే తప్పు తను చేసి కూడా మీ పైన నిందలు అనేటివి వేస్తూ మీకు పెయిన్ అనేది ఎంతగానో ఇవ్వడం అయితే జరిగింది. నేను ఒక చీటర్ లాగా బిహేవ్ చేశాను. నా లోపల కోపాన్ని అణుచుకోలేక నేను నిన్ను ఇబ్బంది పెట్టాను. నీకు పాజిటివ్ నెగిటివ్ 2 సిచ్యువేషన్స్ చూపెట్టాను నేను అని కూడా ఆ పర్సనే అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ పర్సన్ నుండి మీకు ఏదైనా కమ్యూనికేషన్ అనేది రీయూనియన్ ప్రపోజల్ కానీ వస్తుందా లేదా అని డైలమాలో కూడా మీరు కొందరు ఉంటారు కదా. కమ్యూనికేషన్ అనేది వస్తుంది. తానే ప్రపోజల్ అనేది పెట్టాలని అయితే అనుకుంటున్నారు. వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. అంటే టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ టైంలో తనని ప్రపోజల్ అనేది చేయాలి. తన యొక్క ప్రపోజల్ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి అనే విధంగా ఆ వ్యక్తి అయితే ఆలోచిస్తూ ఉన్నారు. మీతో కలిసి ఒక సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మిమ్మల్ని కోల్పోయేలాగా చేశాను. నేను ఒంటరి జీవితాన్ని నిన్ను లీడ్ చేసేలాగా చేశాను. అసలు నీకు జీవితంలో సంతోషకరమైన రోజులే ఉండకుండా చేశాను. నువ్వు నా కోసం ఎంతగానో ప్రేమించావు, నన్ను ఇష్టపడ్డావు, నా కోసం ఎన్నెన్నో సాక్రిఫైజులు చేశావు. చివరగా నిన్ను నువ్వు త్యాగం చేసినా కానీ నేను నీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోలేదు అని ఆ వ్యక్తి అయితే అంటూ ఉన్నారు. మిమ్మల్ని వారి యొక్క నిజమైన లైఫ్ పార్ట్నర్గా, సోల్మేట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరంటే చాలా ఇష్టపడుతూ ఉన్నారు. మీరు లేని ఫ్యూచర్ని ఇమాజిన్ చేసుకోలేకపోతూ ఉన్నాను. నువ్వే నా లైఫ్. నీకోసం నేను ఇప్పుడు నువ్వు నా కోసం నాతోటి ఉన్నప్పుడు ఎన్ని స్టెప్స్ అయినా దిగడానికి ముందుకొచ్చావు. బట్ ఏంటంటే నేనే యాటిట్యూడ్ అనేది చూపెట్టాను, ఇగ్నోర్ చేశాను. నువ్వు నా కోసం అన్నీ భరించావు. ఎన్నెన్నో అంటే ఎందరెందరు వ్యక్తులతోటో బ్యాడ్ మాటలు అనిపించాను. నేను బ్యాడ్గా పోర్ట్రేట్ చేశాను, నెగిటివ్ చేశాను నా చుట్టూ ఉన్న వాళ్ళ ముందు. అయినా నువ్వు భరించావు. ఎంతో పెయిన్ ఇచ్చాను. నా యొక్క లైఫ్లోకి వచ్చినందుకు నీకు ఎలాంటి హ్యాపీ మూమెంట్స్, మెమరబుల్ మూమెంట్సే లేవు. అయినా నువ్వు నన్ను క్షమించావు, నా కోసం చేసావు. బట్ ఏంటంటే నా బ్యాడ్ కర్మ, నిన్ను నేను అర్థం చేసుకోలేదు అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తను మీ యొక్క రిలేషన్లో కూడా చాలా చేంజెస్ అనేటివి రావాలి, టైం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. తానే డబుల్ మాస్క్ అనేది వేసుకొని నటించి మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని తను మీ రిలేషన్స్ పైన ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకుండా మిమ్మల్ని చీటింగ్ అనేది చేశారు. అలాంటి మూమెంట్స్ అన్నీ తానే చేసి కూడా తను పక్కకు తప్పుకొని హ్యాపీగా థర్డ్ పార్టీతోటి నేను ఎంజాయ్ చేశాను, అయినా నువ్వు అవన్నీ నా కోసం భరించావు. మీ లైఫ్లో ఇక్కడ కిడ్స్ కూడా చూపిస్తూ ఉన్నారండి.
మీ మీ వ్యక్తి లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ ఇప్పుడు ప్రజెంట్ కూడా మీకైతే కిడ్స్ అయితే ఉన్నారు. వాళ్ళ వల్లనే మీ యొక్క బంధం అయితే ఉంది, మ్యారేజ్ బంధమైన వాళ్ళది. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటూ ఉన్నారు, మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది, మిమ్మల్ని వారి యొక్క సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు, మీరు లేనిది ఉండలేను అంటూ ఉన్నారు, మీరు వారి జీవితంలోకి రావాలనుకుంటున్నారు, గతాన్ని తవ్వొద్దు అనే విధంగా ఆ పర్సన్ అంటూ ఉన్నారు. నేను చేశాను మిస్టేక్స్, సో మెనీ మిస్టేక్స్ చేశాను, ఎందుకంటే నాకు అప్పుడు థర్డ్ పార్టీ నాకు అవసరం అనిపించింది. అవసరం అంటే నాకు డబ్బు కూడా ఎరవేసింది అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి. నన్ను ఎన్నెన్నో ప్రలోభాలకు లోబర్చుకుంది అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు. అందువల్ల నేను అక్కడ అది నాకు కంఫర్టబుల్గా అనిపించింది. కంఫర్ట్ జోన్ నుంచి నేను బయటికి రాలేక కూడా నేను నిన్నే సాక్రిఫై చేశాను, నిన్ను అవమానించాను అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు. ఫర్దర్గా తనైతే ఫ్యూచర్లో ఏం చేయబోతూ ఉన్నారంటే మీతోటి కమ్యూనికేట్ అనేది కావాలనుకుంటూ ఉన్నారు, మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, కొత్త లైఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం వారికి ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడు తను దేవుడికి టెంపుల్స్ ఇలాంటి వాటికి కూడా వెళ్ళి వారి యొక్క తప్పు అనేది ఒప్పుకొని మీరు వారి లైఫ్లోకి రావాలి అని కూడా తను మొక్కేసుకుంటూ ఉన్నారు. మీరు వారి కళ్ళకి ఇప్పుడు ఒక అన్ని సఫిషియెంట్గా ఉన్న ఒక గుడ్ పర్సన్ లాగా ఎథిక్స్ మారల్ తోటి, అంటే తను ఒక నీతి మాలిన పనులు చేసి నీతి తక్కువ పనులు చేసి మిమ్మల్ని ఎలాంటి వాల్యూ లేని పర్సన్గా తను ముద్రించారు. బట్ ఏంటంటే సొసైటీ తనను ముద్రిస్తుంది ఇప్పుడు. దానివల్ల ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. తను చేసిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చీటింగ్ అనేది కూడా తను ఒప్పేసుకుంటూ ఉన్నారు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది తనకి థర్డ్ పార్టీ అనేది ఇస్తుంది. నేను బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నాను, స్టిల్ ఐ లవ్ యూ అని కూడా మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి. ఇక్కడ తన యొక్క రాశులు వచ్చేసి మేష సింహ ధనస్సు రాశులు అండి, అలాగే మిథున తుల కుంభరాశులు, కర్కాటక వృచ్చిక మీన రాశులు అండి, అలాగే వృషభ కన్య మకర రాశులు కూడా రావడం అయితే జరిగింది. 12 రాశులు వచ్చాయి, ఆల్ సైన్స్ అయితే వచ్చాయండి. మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7, 10, 13, 2, 20, 15, 27, 25, 26, 18, 19 ఇవి రావడం అయితే జరిగింది. 8 కూడా వచ్చిందండి. JSHEQF WPLCX ఇవి రావడం అయితే జరిగిందండి. నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక 30 to 40 వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి, పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై, సీ యూ అండి.